అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. మా అమ్మమ్మ గారు ఒకసారి చూపించినారు, ఒక ఇన్విటేషన్ కార్డ్ చూపించి, చూడమ్మాయి స్వామి ఇది నాకు బర్త్డేకి, స్వామి బర్త్డేకి రమ్మని ఇన్విటేషన్ పంపించారు. ఇది 1952లో జరిగిన విషయం. అంటే స్వామి సొంతంగా కార్డు తీసుకొని, ఇన్విటేషన్ కార్డు తీసుకొని దాంట్లో పర్సనల్ ఇన్విటేషన్స్ పంపించేవాళ్ళు భక్తులకి. రండి పుట్టపర్తికి, పండుగలో పాల్గొంటారు అట్లా అనేసి. అదేవిధంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు 1955 కాబోలు, ఆ టైంలో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కింద ఆశీర్వాదాలు రాసి అట్లా పంపించేవాళ్ళు. సో అది ఎంతో స్వామి ప్రతి ఒక్కరిని, డివోటీస్ని ఎంతో సన్నిహితంగా పెట్టి ప్రతి ఒక్కరు స్వామి వాళ్ళు స్వామికి దగ్గర ఉండేవాళ్ళు. అట్లా అనుభూతి ఇచ్చేవాళ్ళు స్వామికి అందరూ. చాలా బాగుందండి. మీరు ఆ ఇన్విటేషన్ కూడా మన శ్రోతలందరితో పంచుకున్నారు. అది ఎలా ఉందో ఒకసారి చూద్దామమ్మా. తప్పకుండా. స్వామి 1952లోని పుట్టినరోజుకి రమ్మని ఇన్విటేషన్ ఇది. చాలా చక్కగా స్వామి స్వయంగా తన చేతితో రాసి మరీ పంపించారు. ఇందులోని జన్మదినోత్సవ ఆహ్వాన పత్రిక 23/11/52 అని ముందుగా స్వామి రాశారు. అలాగే లోపల కూడా చక్కగా స్వామి సింహాసనంలో కూర్చున్న ఫోటో ఉన్నది. స్వామి స్వయం దస్తూరితో రాసింది ఒకసారి చదువుకుందామమ్మా. తప్పకుండా. నంజమ్మ, అందుకో ఆశీర్వాదములు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిలై భక్తి జ్ఞాన వైరాగ్య శాంతి సంతోష సౌఖ్యములు పొందుదువుగాక. సత్యసాయి ఎల్లప్పుడూ నీ హృదయవాసి అయి నిన్ను తరింపజేయుగాక. సత్యసాయి. ఎంతో చక్కగా, ఎంత ఆత్మీయులు స్వామికి అన్నది స్వామి రాసిన దాంట్లోనే అర్థమవుతున్నదమ్మా. సో ఇట్లా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు పాపం వచ్చేసేవాళ్ళు, ఏదో ఇంత అంతా డబ్బు పెట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చేసి ఇంకా సరే వెనక్కి పోయేకి బస్కి ట్రైన్కి కావాల్సిండే అంత డబ్బులు ఉన్నప్పుడు ఇంకా స్వామి వెళ్ళొస్తాం స్వామి అనేసి వేడుకునేవాళ్ళు స్వామి దగ్గర. రేపు బయలుదేరుతాం స్వామి అని. స్వామి వండుకొని, లేదు ఇంకా ఉండండి, ఎందుకు తొందర, ఉండండి ఉండండి అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ డే స్వామి అర్థం చేసుకునేవాళ్ళు, ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు అర్థం చేసుకొని చేతిలో డబ్బులు దాచిపెట్టుకొని చెయ్యి వెనకాల పెట్టుకొని మా అమ్మమ్మ దగ్గర వచ్చేసి ఇంకొకంత డబ్బు ఇచ్చేవాళ్ళు. ఏమంటే ఇంకొక 4 రోజులు ఉండు, 4 రోజులు ఉండేసిపో, అట్లా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంత ప్రేమ చూపించేవాళ్ళు అన్నమాట. ఇంకొకసారి పాత మందిరంలో జరిగింది, పండగ విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒకసారి ఆషాఢ ఏకాదశి రోజు అని చెప్తుంది మా అమ్మ. పాత మందిరంలో జరిగింది. ఏమంటే స్వామి ఇంకా చిన్న బాలుడు కదా, స్వామిని ఊరేగింపు తీసుకుపోయేవాళ్ళంట. ఈ పల్లకి కర్రలతో పల్లకి పెట్టేసి అదంతా చాలా బాగా డెకరేషన్ చేసి దాంట్లో కూర్చోపెట్టుకొని ఊరేగింపు భజనలు పాడుకుంటూ అంతా అట్లా. అది తీసుకెళ్ళేటప్పుడు భక్తులంతా ఈ బతాసాలు, బురుగులు ఇవన్నీ పంచిపెట్టేవాళ్ళు. స్వామి ఏమో అక్కడ పైన కూర్చొని తన గౌన్ పైన పూలంతా ఇట్లా విడిపోసి అదంతా భక్తుల పైన వేసేవాళ్ళు. అది వేసినప్పుడు పూలతో పాటు, పూలు ఒకటే కాదు, పూలతో పాటు లాకెట్లు, బతాసాలు, పెప్పర్మెంట్లు, భక్తులకి ఏమేమి కావాలో పూలంతా అట్లా మారిపోయేది స్వామి అందరిపైన అట్లా వేసేసరికి.
అదొక్కటి దృశ్యం మా అమ్మకి చిన్నప్పుడు బాగా గుర్తు. ఎంతో సంతోషం పడిపోయేవాళ్ళు, స్వామి ఎప్పుడెప్పుడే వస్తారో పువ్వులు అనేసి ఎదురు చూసేవాళ్ళు అనమాట. తర్వాత ఒకసారి అంటే ఇది కొంచెం మేము జబల్పూర్లో ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లల స్కూల్లో ఇంకా చదువుతున్నాము. మా అమ్మ మేము రిటైర్ అయ్యి స్వామి పాత మందిరంలో రూమ్ ఇచ్చిన అక్కడ ఉండేవాళ్ళు, చెప్పనాని విషయం. సో ఒకసారి స్వామి మాకు జబల్పూర్లో ఉన్నప్పుడు ఒక పెద్ద పార్సల్ వచ్చింది. ఏమి పార్సల్ ఎప్పుడు అలవాటు లేదు, పెద్ద పార్సల్స్ వచ్చేవి. సరే పార్సల్ తీసుకున్నారు, అది తీసి చూస్తే మంచి ఎల్లో కలర్ మెటీరియల్ ఉన్నింది. ఏమి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే మా అమ్మమ్మ గారు పంపించారు. దాంట్లో లెటర్ తీసి చదివితే ఏమంటే స్వామి ఇచ్చారంట. ఏమి దగ్గర ఒక 6-8 మీటర్లు స్వామి వేసుకునే రోబ్, ఎల్లో కలర్, మంచి పసుపు కలరు, ఆ కలర్ రోబ్ మెటీరియల్ పంపించారు. పంపిస్తూ స్వామి ఏమన్నారు, గిరిజమ్మకి చెప్పు పిల్లలకి బట్టలు కుట్టించమని. సో ఆ స్వామి వేసుకునే రోబ్ మెటీరియల్తో మా అమ్మగారు నాకు లంగా మగ పిల్లలకి జాకెట్లు అట్లా అంతా కుట్టి పండగలో అంతా వేసేవాళ్ళు స్వామి ఆశీర్వాదంగా. అది ద్వారకారాణి గారు, ఇంతవరకు స్వామి మీ కుటుంబంలోకి ఎలా వచ్చారు, మీ అమ్మగారికి అందించిన అనుభవాలు ఇవన్నీ చక్కగా చెప్పారు. మరి తర్వాత జనరేషన్కి వస్తే మీరు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలకి స్వామి అనుగ్రహం ఎలా లభించింది, మరి మీరు పుట్టిన దగ్గర నుంచి స్వామి మార్గంలో ఉంటూ స్వామి దర్శన భాగ్యాలను ఎలా పొందారు, ఆ విశేషాలు చెప్తారా? నిజంగా చెప్పాలంటే మేము ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మేము స్వామి ఫ్యామిలీలో రాలేక పోయిండే వాళ్ళము. స్వామి అదృష్టం, స్వామి ఈ మార్గం మాకు ముందు నుంచి చేసి పెట్టినట్టే అనిపిస్తుంది నాకు. ఏమంటే మా నాన్నగారికి స్వామి దగ్గర ఇంటర్వ్యూ ఇదంతా అయినాక జబల్పూర్కి పోస్టింగ్ వచ్చింది. తను అక్కడ ఆర్మీ సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్లో సివిలియన్ గెస్టెడ్ ఆఫీసర్గా అపాయింట్ అయినారు. సో ఫస్ట్ టైం మా అమ్మగారు బెంగళూరు నుంచి జబల్పూర్, మధ్యప్రదేశ్ అన్నమాట, అక్కడ అంతా హిందీనే మాట్లాడేవాళ్ళు. సో ఒక ముక్క హిందీ వచ్చేది కాదు. ఎవరు వచ్చినా ఊరికే నమస్తే చెప్పేది. కాయగూర కొనాలంటే ఇదెంతా అదంతా అని అడిగేది. అట్లా స్టార్ట్ అయింది మా అమ్మ ప్రయాణం జబల్పూర్లో. సో నేను అంతలో స్వామి అనుగ్రహం నేను పుట్టినాను అనమాట. సో కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి స్వామి దగ్గర పేరు పెట్టిస్తామనేసి తీసుకొని వచ్చారు. కొంచెం 10 months అట్లాగా అయ్యింది నాకు. తీసుకొని వచ్చినప్పుడు స్వామితో వేడుకొన్నారు, పాపకి స్వామి పేరు పెట్టండి స్వామి అట్లా అంటే. ఇంటర్వ్యూ అంతా ఇచ్చినారు స్వామి. అయితే ఏం చెప్తున్నారు అంటే, నాకు చిన్న పాపకి చెప్తున్నారు, నీ 90 తీసుకొని రా అప్పుడు పెడతాను పేరు అనేసి. ఆ సంవత్సరం నాకు పేరు పెట్టలేదు స్వామి. సో అట్లా వెనక్కి వెళ్ళిపోయినాము, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయినాము. అంతలో నెక్స్ట్ ఇయర్ అంతా 1.5 సంవత్సరానికి అంతా మా పెద్దమ్ముడు పుట్టినారు. సంహౌ అప్పుడు వచ్చినాను, స్వామి ఎక్కడో వెళ్ళారు, పుట్టుపర్తిలో ఉండలేదు స్వామి. సో ఆ సంవత్సరం మా తమ్ముడికి పేరు పెట్టే కాలేదు, వెనక్కి వెళ్ళిపోయినాం జబల్పూర్కి. అంతలో మా 2వ తమ్ముడు పుట్టినారు. సో అప్పుడు ఇంకా మా 2వ తమ్ముడు పుట్టినాక మళ్ళీ 3 తీసుకొని వచ్చారు. స్వామి ఇప్పుడన్నా పేరు పెట్టండి స్వామి అనేసి మా అమ్మ చాలా కోరుకున్నారు. చాలా కోరుకుంటే తప్పకుండా పెడతాను అనేసి ఇంటర్వ్యూకి పిలిచినారు. మా అమ్మమ్మ అంతా పేరు పెట్టేకి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు, కొబ్బరి గిట్టెక్లు ఇవి అవి అన్నీ స్వామికి బ్లెస్ చేయించుకునేది, స్వామికి ఇచ్చేవి, అట్లా అవన్నీ ఏర్పాట్లు చేసుకొని అంతా వచ్చారంట. అప్పుడు స్వామి నా పేరు ద్వారకా రాణి అనేసి పెట్టారు. మళ్ళీ మా 2 తమ్ముళ్ళకి మా నాన్నగారు అడుగుతున్నారు, నీ పేరు అంటే మా నాన్నగారు చింతా బ్రహ్మరేశ్వరరావు అనేసి సి బ్రహ్మరేశ్వరరావు అని చెప్పారు.
లేదు పూర్తి పేరు చెప్పు అంటే చింతా బ్రహ్మేశ్వరరావు అని చెప్పారు. అయ్యో ఎందుకు ఈ పిల్లలకి చింత ఎందుకు, చిన్నపిల్లలకి చింత వద్దు, వీళ్ళ పేరు విజయ్ సాయి పతంజలి, నాగేంద్ర సాయి పతంజలి అని పెడతాం అని పెట్టి అప్పుడు మమ్మల్ని అంతా ముక్కించి మళ్ళీ అప్పటికే నేను కొంచెం పెద్దనైనాను కదా, స్వామితో అప్పటికే స్కూల్ వెళ్తూ ఉంటే నేను. అయినా మా అమ్మగారు కోరుకొని స్వామికి 3 స్లేట్లు ఇచ్చి అక్షరాభ్యాసం చేయించేసి మళ్ళీ అన్నప్రాశనం చేయమని కోరుకుంది. మా చిన్న తమ్మునికేమో కాసుకొని ఉండ్రి, అయితే మేమిద్దరు కొంచెం పెద్దోళ్ళు అయినారు. అయినా స్వామి చేతిలో ఎప్పుడన్నా అది ఆశీర్వాదమే కదా అనేసి అన్నప్రాశనం చేయించున్నారు. మళ్ళీ ఇది కాకుండా చెవులు కుట్టించినారు. సో పేరు పెట్టాలంటే అన్నప్రాశన, అక్షరాభ్యాసము, చెవులు కుట్టేది అంతా ఒకేసారి. ఎందుకంటే 1 సంవత్సరం వరకు మళ్ళీ వచ్చేకి కష్టమేది. ఆ రోజుల్లో జబల్పూర్ నుంచి పుట్టపర్తి రావాలంటే పెద్ద ప్రయాణం, ఆల్మోస్ట్ 3 రోజులు పట్టేదన్నమాట. బట్ ఎంత ఇదైనాను ప్రతిసారి ఎక్కడ పోకుండా ప్రతిసారి పుట్టపర్తికే వచ్చేవాళ్ళం మా అమ్మగారు నాన్నగారు. ఏ కాశీ లేదు, ఏ తిరుపతి లేదు, అన్నీ స్వామి దగ్గర, స్వామి పాదాల దగ్గరే పుట్టపర్తికి వచ్చి అన్నీ చేయించుకునేవాళ్ళు. సో ఈ సందర్భంలో నాకు పెద్దగా గుర్తులేదు. బట్ ఏమంటే మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఏమంటే హాస్పిటల్, మన జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నాకు చాలా ఫెయింట్గా గుర్తు ఏమంటే హాస్పిటల్ మందిరానికి వెనకాల సైడ్ హాస్పిటల్, అక్కడ పని జరుగుతూ ఉంటే ఆ రోజుల్లో అంతా డివోటీసే సేవ్ చేసి కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరిగేది. సో ఇక్కడ కింద నుంచి పైనకి అక్కడ గంపల్లో ఇసుక మోసేది, ఇటుకలు మోసేది, రాళ్ళు మోసేది, అవన్నీ లైన్గా క్యూలో నించుకునేవాళ్ళు. నించుకొని భజన చేసుకుంటూ పాస్ చేసేవాళ్ళు. స్వామి ఇక్కడి నుంచి అక్కడ తిరిగి మంచి మాటలు చెప్పుకొని లడ్డూలు పంచుకొని అట్లా స్వామిను తిరిగేవాళ్ళు అందరి మధ్యలో. సో నేను చిన్న పాప కదా అప్పుడు. సో నేనేం చేస్తున్నాను, ఈ ఖాళీ గంపలు ఉంటాయి కదా అవి వెనక్కి పాస్ చేస్తూ ఉంటాయి, ఖాళీ గంపలు పాస్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఎవరో ఆ రాళ్ళు ఎత్తమ్మా అని చెప్తే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఎత్తేసి గంపలో వేస్తున్నాను. అప్పుడు మా అమ్మగారు అంటున్నారు, స్వామి కస్తూరి గారితో అంటున్నారంట, చూడు నంజమేమో గిరిజమ్మ పెళ్ళి కాలేదనేసి బాధపడేది, ఇప్పుడు చూడు ఎంత గుండ్రా లాంటి అమ్మాయి పుట్టింది, రాళ్ళని హెరేస్తూ ఉంది అనేసి చాలా సంతోషపడినారని మా అమ్మగారు చెప్తారు. కస్తూరి గారు మళ్ళీ చెప్పారు వాళ్ళకి. సో అది గుర్తు. ఇంకోటి ఏమంటే చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు అంతా మేము పాత మందిరంలో ఉండేవాళ్ళు. ఇంతలోపల మా అమ్మమ్మ గారిని స్వామి బెంగళూరు నుంచి రిటైర్ అయినాక పర్తికి పిలిపించుకొని పాత మందిరంలో రూమ్ ఇచ్చినారు. సో మేము అక్కడ ఉండి అక్కడి నుంచి పొద్దున్నే వచ్చేసేవాళ్ళం స్వామి దర్శనానికి, భజన్కి. ఆ రోజుల్లో మీకు అందరికీ తెలుసు కదా, భజన్ పొద్దున్న పూట శ్రీ గణేశ శివుని కుమారతో స్టార్ట్ అయ్యేది, పావన పురుష ఆర్తి ఉండేది, సాయంత్రం పూట ఓం భగవాన్తో భజన్ స్టార్ట్ అయ్యేది. ఆ విధంగా భజనలో అంతా పాల్గొని భజన అయినాక ఇంకా మాకు మధ్యాహ్నం భోంచేసే వరకు ఏం కాలక్షేపం. ఆ రోజుల్లో మ్యూజియం ఉండేది కాదు, ప్లానిటోరియం ఉండేది కాదు, పుట్టపర్తినే చిన్న గ్రామం ఆ రోజుల్లో. సో జనరల్ హాస్పిటల్ తీసుకుపోయేవాళ్ళు మా నాన్నగారు. ఏమంటే అక్కడ ఇవి ర్యాబిట్స్ ఉండేది తెల్లగా ఇది. సో దాంతో కాసేపు ఆడుకొని అక్కడ ఏమన్నా చిన్న ఇటు అటు ఏదైనా పని ఉంటే అవన్నీ చూపించుకొని అట్లాగా మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవాళ్ళు. సో అది చిన్నప్పుడు గుర్తులు ఇవి.
మరి అప్పట్లో ప్రశాంత్ నిలయంలో చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేవారు. పిల్లలుగా మీరు నిజంగా ఎంత స్ట్రిక్ట్ అంటే నేను ఎప్పుడు అనుకుంటే అసలు ప్రశాంతి నిలయం పేరు ప్రశాంతంగా ఉండేది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అంత ప్రశాంతంగా ఉండేది. ఏమంటే చిన్నపిల్లలు అయినాను మేము క్వైట్గా ఉండాలా. పేరెంట్స్ వచ్చిన ఒకరు భజన కూర్చుంటే ఇంకోరు పిల్లల్ని గట్టిగా మాట్లాడకుండా నవ్వకుండా అంత సైలెంట్గా పెట్టేవాళ్ళు. సో ఆటోమేటిక్గా మందిరం చుట్టుపక్కల ఉంటే అస్సలు నో నాయిస్ రీజన్గా ఉండేది. స్వామికి ఏమీ వినపడకూడదు, పక్క వాళ్ళకి ఏమీ వినపడకూడదు, అంత ప్రశాంతంగా ఉండేది. నాకు ఆ రోజులో అంటే నేను నా స్కూల్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో చదువున్నాను జబల్పూర్లో. సో మా స్కూల్కి ఒక చర్చ్ అటాచ్డ్ ఉండేది. ఎప్పుడన్నా ఆ చర్చ్ లోపల పోయి అట్లా కూర్చుంటే చాలా సైలెంట్గా ఉండేది. సో నేను ఎప్పుడు అనుకున్నాను 2 ప్లేసెస్లో చాలా సైలెంట్ ఉంటుంది. మా స్వామి దగ్గర ప్రశాంతి నిలయంలో, ఈ చర్చ్లో అంత ప్రశాంతం అనేది అనుభవించేవాళ్ళు. సో అదొక అనుభూతి అన్నమాట. మా ఫాదర్ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ హాలిడేలో తీసుకొని వచ్చేవాళ్ళు. సో ముందు ఏమి వచ్చిన రోజే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఇచ్చేసేవాళ్ళు, మధ్యలో పిలిచేవాళ్ళు, పోయేక ముందు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఉండేదన్నమాట. దగ్గర నెల రోజులు అట్లా ఉండేవాళ్ళు. సో ఈ సందర్భంలో అంటే ఏదో ఒక పేరు పెట్టేదో ఏదో ఒక కార్యక్రమం ఉండేది అట్లాగా. బట్ ఒకసారి నేను అనుకుంటాను డిసెంబర్ హాలిడేస్లో వచ్చినాం, వింటర్ హాలిడేస్లో వచ్చినాం. సో అప్పుడు స్వామి సడన్గా అంటే ఇది కొత్త మందిరం వచ్చినాక డివోటీస్ అందరినీ చిత్రావతి తీసుకెళ్లారు. సో నాకు జస్ట్ జ్ఞాపకం ఉండే ఏజ్ అనమాట. సో లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. చిత్రావతి తీసుకెళ్తారు. స్వామితో ఫస్ట్ టైం మేము చిత్రావతి పోవటం. తీసుకెళ్ళి కొంచెం బాగానే ఉన్నారు జనాలు. సో చిత్రావతి తీసుకెళ్ళి అక్కడ ఇసుక నదీ తీరంలో ఇసుకలో స్వామితో పాటు అందరూ కూర్చున్నాము. ఇంకా మేము కొంతమంది పిల్లలు కొంచెం మాటలు గలాట చేస్తూ ఉంటే స్వామి నా వంక చూసి పిల్లలందరూ మీరు పోయి అక్కడ దూరంగా ఆడుకోండి అనేసి అంటే నేను పిల్లలందరినీ తీసుకొని దూరం పోయి ఆడుకుంటాను. ఈ గుంపులో డాక్టర్ భగవంతం అనే ఒక సైంటిస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను. సో అతను ఉంటే స్వామి అతనికి ఆ చిత్రావతి ఇసుకలో చేయి పెట్టి ఒక భగవద్గీత బుక్ తీసిచ్చారు. చిన్న భగవద్గీత బుక్ అతనికి గిఫ్ట్ చేసినారు అన్నమాట. అదొకటి. ఇంకోటి ఏమంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ రోజు సో భజన ఇది ఇసుకలో జరుగుతూ ఉందన్నమాట. స్వామి ఒక ఇసుక పైల్ లాగా చేసేసి దాంట్లో మళ్ళీ చేయి పెట్టి ఒక సిల్వర్ ఒక జార్ లాగా వచ్చింది, కలశం లాగా, వెండి కలశం. దాంట్లో అంతా అమృతం. అందరికీ అప్పటికి మేము వచ్చేస్తాం, ఏదో అవుతా ఉంది అనేసి మేము ఆడుకునే వాళ్ళంతా అక్కడ వచ్చేసినాం. అది స్వామి తీసేసి మళ్ళీ అరే దీన్ని ఎట్లా వేయాలా అనేసి మళ్ళీ రెండో మారు చేయి పెట్టేసి ఒక చిన్న స్పూన్ తీసినారు. అమృతం అందరికీ ఇచ్చేదానికోసం ఆ స్పూన్. సో అంట్లో కొంచెం చీకటి పడుతూ ఉంది. సో స్వామి అన్నారు ఇప్పుడు వద్దు, అందరూ మందిరానికి వెళ్ళి అక్కడ మందిరంలో ఇస్తాను అమృతం అని అందరూ ఇంకా నడుచుకొని మందిరానికి వచ్చి మేము చిన్నవాళ్ళు కదా. నాకేం గుర్తంటే ఆ రోజులో లైట్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు పుట్టపర్తిలో. సో నాకేం గుర్తంటే ఒక గ్రీన్ కలర్ ట్యూబ్ లైట్స్ లాగా ఏదో ఉండేది స్వామికి దారి చూపించేకి, భక్తులకి దారి చూపించేసి. సో అది ఆ గ్రీన్ కలర్, బ్లూ కలర్ది ఏదో చూసినాం, గ్రీన్ కలర్ది ఎప్పుడు చూసిండలేదు. మరి పెట్రోమాక్స్ ల్యాంప్స్ ట్యూబ్ లైట్ లాగే గుర్తుంది నాకు. సో దాంతో అంతా మందిరానికి వచ్చినాము. అందరూ మందిరానికి వచ్చేసి భజన స్టార్ట్ అయిపోయింది. స్వామి ఆ అమృతం కలశం తీసుకొని ఆ స్పూన్ తీసుకొని దాంట్లో అందరికీ స్వామి తన సొంతంగా ఒగోరిని నోరిప్పమని చెప్పి స్వామి అమృతం పోసారు.
మేము అంతా పిల్లలందరినీ స్వామి వెనకాల మందిరంలో లాస్ట్లో స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టెప్స్ దగ్గర కూర్చోమన్నారు. సరే పిల్లలందరూ పోయి స్టెప్స్ దగ్గర కూర్చో. ఆ రోజులో మందిరం నిండేది కాదు, హాఫ్ ఉండేది, ముక్కాలు ఉండేది. సో ఆ రోజు వైకుంఠ ఏకాదశి పండుగ అయినాను ముక్కాలు నిండింటింది, అంత మాత్రం. బట్ స్వామి ప్రతి ఒక్కరికి అమృతం ఇచ్చినారు, ఆడవాళ్ళకి ఇటు సైడ్, మగవాళ్ళకి ఇటు సైడ్. లాస్ట్లో వచ్చేసరికి మేము పిల్లలు పరిగెత్తచ్చు వచ్చినాం అంటే లేదు పిల్లలకి లేదు పెద్దవాళ్ళకే అని చెప్పి మాకి అదృష్టం రాలేదు, అమృతం తీసుకునే అదృష్టం. అదొకటి బాగా ఒక గుర్తొచ్చిన వయసులో జరిగిన విషయం అన్నమాట. మరి అలాగే పాద పూజ చేసుకునే అవకాశం మీకు ఎప్పుడైనా దొరికిందా? పాద పూజ మా అమ్మగారితో దొరికింది. ఇట్లాగే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు, ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ స్వామి పైన, దానిపైన స్వామి భోజనం రూమ్ అందరికీ తెలుసు, అందరూ కాసుకొని ఉండేవాళ్ళు. స్వామి పైన రూమ్ నుంచి భోజనానికి పోయే వరకు కాసుకొని ఉండేవాళ్ళు. దాని కింద రూమ్ ఉండేది. సో ఆ రూమ్లో పాద పూజ మా అమ్మకి ఒకసారి అవకాశం కలిగింది, మేము ఉన్నాము. అది బాగా గుర్తు. ఆ తట్ట ఈరోజుకి మా ఇంట్లో ఉంది, పాద పూజ చేసిన ప్లేట్ అన్నమాట. స్వామి పాదాలు పెట్టి జలంతో అంతా కడిగి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి, సో ఇది ఎంత ప్రెషియస్ అయిపోయేదంటే మా అమ్మాయి పాద పూజ చేసిన జలం అంతా తీసుకొని పోయి చాలా భద్రంగా పెట్టుకునేది ఇంట్లో. ఏమంటే ఏమన్నా ఒకేషన్ అంటే ఎవరికైనా బాగలేనప్పుడు అట్లా ఏదైనా ఉంటే ఇంకా అది తీసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. పాద పూజ చేసిన సందర్భం ఉంది.